మాస్ ఆఫ్ మోషన్లో మీకు ఆల్రెడీ మూమెంట్ గురించి చెప్పాను. మీకు సమ్ రాసుకొని ద బాడీ ఆఫ్ మాస్ (4 kg) is falling from a height of 4.9 meters. Falling from a height of 4.9 meters. Find its momentum when it hit the ground. Find its momentum when it hit the ground. అంటే సడన్ హైట్ నుంచి కింద పడుతుంది ఆబ్జెక్ట్. ఇది గ్రౌండ్ టచ్ చేసేటప్పుడు ఎంత మూమెంటం ఉంది? మనం మాస్ ఇచ్చారు కదా, m = 4 kg. మనకి ఇంకేం ఇచ్చారు? హైట్ ఇచ్చారు. హైట్ h = 4.9 meters. మరి ఇప్పుడు మూమెంటంకి ఏంటి ఫార్ములా? మూమెంటం, ఫైనల్ మూమెంటంకి మూమెంటంలో రెండు ఉన్నాయి. ఇనీషియల్ మూమెంటం, ఫైనల్ మూమెంటం. మూమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకే, ఇనీషియల్ మూమెంటం అంటే mu, మాస్ ఇంటూ ఇనీషియల్ వెలాసిటీ. ఫైనల్ మూమెంటం అంటే మాస్ ఇంటూ ఫైనల్ వెలాసిటీ m into b. b means final velocity. మరి ఫైనల్ వెలాసిటీ మనకు లేదుగా. ఇది ఇలా కింద పడేటప్పుడు గ్రౌండ్ టచ్ చేసేటప్పుడు ఉన్నటువంటి వెలాసిటీ కావాలి మనకు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు m into √2gh. ఇక్కడ g వాల్యూ ఇవ్వలేదు కాబట్టి 9.8 m/s² రాసుకోండి. g వాల్యూ ఆల్రెడీ చెప్పాను మీరు లాస్ట్ క్లాస్లో. వాట్ ఈజ్ g? g అంటే ఏమన్నా మనం యాక్సలరేషన్ టు గ్రావిటీ చెప్పాను కదా. g వాల్యూ మనకి ఇవ్వకపోతే ఎర్త్ది 9.8 వేసుకోవాలి. సో దట్ ఈజ్ m into m అంటే 4 into √2 into 9.8 into 4.9. that is 4 into 2 into 9.8 into 9.8. that is 4 into 9.8 వస్తుంది. ఇప్పుడు మీకు 4.9 into 2 ఎంత అవుతుంది? 2 into 4.9 మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది? 9.8 వస్తుంది కదా. కాబట్టి రూట్లో 9.8 into 9.8 2 వాల్యూస్ వచ్చినాయి అనుకోండి, రూట్ తీసేసి ఒకటి రాసుకోవచ్చు. ఇప్పుడు 3 into 3 దాని రూట్ కట్టారు అనుకోండి, ఎంత వస్తుంది? 3 కదా. √3 into 3 = 3 రాయిస్తారు. అలాగే ఇక్కడ 9.8 into 9.8 రూట్ పెడితే 9.8 వస్తుంది. కాబట్టి 4 into 9.8. 9.8 4 అంటే ఎంత వస్తుంది? 4 3.9 వస్తుంది. 39.2 అది kg m/s. kg m/s.
సపోజ్ ఒక స్టోన్ని మనం ఇలా త్రో చేసాం, ఏ పాయింట్ని త్రో చేసాం, ఇది ఇట్లా కంటిన్యూస్గా పైకి వెళ్ళిపోతుందా అంటే వెళ్ళదుగా, సర్టన్ హైట్కి వెళ్ళి మనం డౌన్కి వస్తుంది, అంటే బి అనే హైట్ దగ్గర వెళ్ళి ఇలా వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి మనం త్రో చేసిన పాయింట్ నుంచి ఎంతవరకు హైట్ వెళ్ళిందో ఆ హైట్లో ఉంటారంటే మ్యాక్సిమం హైట్ అంటారు. ఆ మ్యాక్సిమం హైట్ నుంచి మనం డౌన్కి వచ్చేస్తుంది. ఇలా పైకి వెళ్ళేటువంటి దాన్ని ఉంటారంటే వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ, దట్ ఈస్ కాల్డ్ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. ఇక్కడి నుంచి వచ్చేదాన్ని ఏమంటారంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. మీకు లాస్ట్ టైం ఈక్వేషన్స్ కూడా చెప్పాను మీకు. ఫర్ దిస్ మ్యాక్సిమం హైట్, నెక్స్ట్ మ్యాక్సిమం హైట్ v is equal to 0, final velocity is 0. Why final velocity is 0? ఇక్కడ వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం హైట్ దగ్గర ఫైనల్ వెలాసిటీ 0 ఉంది. వై? ఎందుకంటే ఇప్పుడు ఎర్త్ యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది కదా, యాక్సలరేషన్ టు గ్రావిటీ, ఇదేం చేస్తుంది, పైకి వెళ్ళేదాన్ని కిందకి పుల్ చేస్తూ ఉంటుంది. మనం గ్రావిటేషన్ ఫోర్స్ దాటి వెళ్ళేటివి మనం ఇసిరేయలేం కదా, మనం ఎంతలో చేసినా గ్రావిటేషన్ ఫోర్స్ కానీ తక్కువ స్పీడ్తోనే వెళ్ళేస్తాం. అందువల్ల ఏమవుతుందంటే పైగా మూవ్ అయిపోయిన దానికి దాని యొక్క వెలాసిటీ డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది, స్లోలీ డిక్రీజ్ అవుతూ ఒక సర్టన్ హైట్కి వెళ్ళేసరికి 0 అవుతుంది. సపోజ్ ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఇక్కడ 0 కాలేదనుకున్నాం, ఇంకా కంటిన్యూస్గా పైకి వెళ్తూ ఉండాలి. ఇలా వెళ్ళలేదంటే ఏంటి, అట్ మ్యాక్సిమం హైట్ ఫైనల్ వెలాసిటీ 0. ఇక్కడ త్రో చేసేటప్పుడు కొంత ఇనిషియల్ వెలాసిటీ ఉంటుంది, బట్ అట్ మ్యాక్సిమం హైట్ ఫైనల్ వెలాసిటీ విల్ బికమ్ 0. ఓకే, నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఎసెంట్ ఉంది చూడండి. టైమ్ ఆఫ్ ఎసెంట్ సైడ్ పెట్టి time taken by the body to reach its maximum height, is called time of ascent. Formula is P is equal to U by G. What is U? U and initial velocity. G and acceleration to gravity. సపోజ్ మన జీ వాల్యూ ఇవ్వలేదు అనుకోండి, 9.8 రాసుకున్నాం. ఒక్కోసారి ఈ వాల్యూ 10 అని ఇచ్చాడు అనుకోండి, 20 కానీ 10 కానీ ఇచ్చాడు అనుకోండి, కింద డినామినేటర్లో జీ వాల్యూ బదులు 10 రాసేసుకోవచ్చు. 9.8 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ టైమ్ ఆఫ్ డిసెంట్ రాయాలి. టైమ్ ఆఫ్ డిసెంట్ టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ నుంచి బి వరకు వెళ్ళడానికి పట్టిన టైం అన్నమాట. టైం టేకింగ్ బై ది బాడీ టు రీచ్ ఇట్స్ మ్యాక్సిమం హైట్. మనం త్రో చేసిన పాయింట్ నుంచి మ్యాక్సిమం హైట్ వరకు రీచ్ అయ్యేటువంటి టైం అన్నమాట. ఎంత టైంలో మ్యాక్సిమం హైట్ రీచ్ అవుతుంది, దట్ ఈస్ టైమ్ ఆఫ్ ఎసెంట్. ఎసెంట్ అంటే ఏంటి, పైకి. ఓకే, టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ద టైం టేకింగ్ బై ది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ద టైం టేకింగ్ బై ది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. Time taken by the freely falling body to touch the ground is called time of descent. For this value also same, U by G. ఇప్పుడు మనకి ఏ నుంచి బి వెళ్ళడానికి 10 సెకండ్స్ పట్టింది అనుకోండి, బి నుంచి సి రావడానికి కూడా అంతే టైం పడుతుంది. No difference at all. Time of ascent equal to time of descent. Okay, next one, time of flight.
time of flight. The total time taken and the total time taken, the total time taken by the body, total time taken by the body remains in air, remains in air. Is called time of flight. That formula is total time అంటే time of descent value, time of descent value రెండు యాడ్ చేసి వస్తుంది. అది 2u/g. రెండు యాడ్ చేస్తే 2u/g. అలాగే maximum height value. maximum height formula maximum height h is equal to u square by 2g. h is equal to u square by 2g. అది ఫార్ములా maximum height. ఇక మ్యాథ్స్ మీకు పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ గురించి చెప్పాను కదా మీకు. పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ చెప్పాను. P is equal to mgh, K is equal to half mc square చెప్పాను కదా. ఆ మెకానికల్ ఎనర్జీ రాసుకో. నెక్స్ట్ వన్ ఈస్ మెకానికల్ ఎనర్జీ. నెక్స్ట్ వన్ ఈస్ మెకానికల్ ఎనర్జీ. సో మెకానికల్ ఎనర్జీ ఏంటంటే ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్. టోటల్ ఎనర్జీ ఏంటి? ఒక సిస్టంలో పొటెన్షియల్ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఈ రెండు యాడ్ చేస్తే మెకానికల్ ఎనర్జీ వస్తుంది. ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్, ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ ఆర్ ORR are sum of potential and kinetic energies. ORR sum of potential and kinetic energies is called mechanical energy. Mechanical energy is equal to E plus K. E plus K. Potential energy plus kinetic energy. ఇప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ రేట్ అవుతుంది మీకు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ చెప్పినాను మీకు. చెప్పలేదు సార్ రాసుకున్నాను. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సైడ్ అయింది. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్, రైట్? ద ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్. కెన్ నైదర్ NEITHER కెన్ నైదర్ బి క్రియేటెడ్ not destroyed. You are not destroyed. The energy can neither be created nor be destroyed. Destroyed. Right. The energy can convert. The energy can convert from one form to another form. Energy convert from one form to another form.
ఎగ్జాంపుల్ ఏంటంటే వాటర్ సైకిల్. వాటర్ సైకిల్ అంటే సైకిల్ కాదు అక్కడ. వాటర్ సైకిల్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి డే టైం ఏమవుతుంది, సన్ రైజ్లోనూ ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. అవునా? ఎవాపరేట్ అవ్వడం వల్ల క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. ఈ క్లౌడ్స్ ఏం చేస్తాయి? మళ్ళీ రైన్ ఇస్తుంది. రైన్ అయిన వల్ల మన వాటర్ వచ్చేస్తుంది. అంటే ఉన్న వాటర్ పైకి వెళ్ళిపోవడం, మళ్ళీ కింద రావడం. అలాగే నైట్రోజన్ సైకిల్. నైట్రోజన్ సైకిల్. నైట్రోజన్ సైకిల్ అంటే నైట్రోజన్ గ్యాస్. ఇప్పుడు మీకు ఎయిర్లో ఎక్కువ పర్సెంటేజ్ ఏముంటుంది? ఎయిర్ ఉందనుకోండి, ఎయిర్లో నైట్రోజన్ గ్యాస్ ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఇది 78% ఉంటుంది. ఆక్సిజన్ గ్యాస్ ఉందనుకోండి 21% ఉంటుంది. అదర్ గ్యాసెస్ ఉన్నాయనుకోండి 1% ఉంటుంది. టోటల్గా 100% వస్తుంది. అంటే యాక్చువల్గా హెల్తీ అట్మాస్ఫియర్లో ఉండాల్సినటువంటి రేషియో ఇది. ఇప్పుడు ఎక్కువ ఏముంది? నైట్రోజన్ గ్యాస్. ఈ నైట్రోజన్ గ్యాస్ ఏమవుతుందంటే ఇప్పుడు రెయిన్ ఫామ్ అయినప్పుడు ఆ వాటర్ ఏమవుతుంది? నైట్రోజన్ గ్యాస్ ఉన్నటువంటి ఎయిర్లో కూడా ట్రావెల్ చేస్తుంది. ఈ నైట్రోజన్ వాటర్ రెండు మిక్స్ అయిపోయి నైట్రస్ అంటే నైట్రిక్ యాసిడ్ అనేది కింద వస్తుంది. ఇది భూమిలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే నైట్రోజనస్ కాంపౌండ్గా మారిపోతుంది. మారి ప్లాంట్స్ ట్రీస్లో వెళ్ళిపోతుంది. అక్కడ నైట్రోజనస్ కాంపౌండ్స్ తయారవుతుంది. మనం ఏ ఫుడ్ తిన్నా ఏమవుతుంది? దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ ట్రీస్. సపోజ్ మీ ఇంట్లో దోశ చేశారు, వాళ్ళ ఇంట్లో ఇడ్లీ చేశారు, ఇంకోటి పూరి చేశారు. ఏం చేసినామే కదా? ఇడ్లీ దోశలు ఏముంటాయి? రైస్, మరి ఇంకేముంటాయి? ఉరుద్దాలు అంటారు, అంటే మినపగుళ్ళు, అంతే కదా. మరి పూరి అంటే అదేంతో చేస్తారు? గోధుమ పిండి. గోధుమ పిండి అంటే అది కూడా వీట్, అంటే ప్లాంట్ మెటీరియల్. ఇవన్నీ ఏంటి? కర్రీస్ తినేవ్వండి, ఫుడ్ తినేవ్వండి, ఏదైనా కానీ దీస్ ఆర్ ఆల్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్. అంటే నైట్రోజనస్ కాంపౌండ్ మన బాడీలో పెడుతుంది. అలాగే దట్ వేస్ట్ మెటీరియల్స్ రిలీజ్, మన రిలీజ్ చేసే వేస్ట్ మెటీరియల్ కూడా నైట్రోజనస్ కాంపౌండ్స్ ఉంటాయి. అలాగే యానిమల్స్ ఉంటాయి, యానిమల్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి కూడా నైట్రోజనస్ కాంపౌండ్స్ ఉంటాయి. అలాగే డెడ్ బాడీస్ ఆఫ్ ది ప్లాంట్స్ ట్రీస్ చనిపోయిన తర్వాత అవన్నీ కూడా మన ఎర్త్లో మిక్స్ అయిపోయి నైట్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. అలాగే డెడ్ బాడీస్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ యానిమల్స్, చనిపోయినటువంటి మనుషులు కానీ లేకపోతే యానిమల్స్ కానీ. మనుషులు చనిపోయారు అనుకోండి, ఏం చేస్తారు? బర్న్ చేస్తారు, కాల్ చేస్తారు, ఒక గ్యాస్ రూపంలో బయట ఉంటుంది. లేదు బరీ చేశారనుకోండి, అంటే లోపల పూడ్చిపెట్టారు, అప్పుడు ఏమవుతుంది? ఆ స్కిన్ కానీ మిగతా మెటీరియల్ అంతా సాయిల్లో తెలుస్తుంది, ఓన్లీ బోన్స్ మాత్రం మిగులుతుంది. అంటే ఇవన్నీ ఏంటి అంటే దిస్ ఇస్ అ ఫార్మేషన్ ఆఫ్ నైట్రోజన్ సైకిల్. అంటే ఇంకా ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి మనకి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ ఉందనుకోండి, ఆన్ చేసి మోటార్ ఎప్పుడు ఆన్ అవుతుంది? స్విచ్ చేస్తే కదా, కరెంట్ ఉన్నప్పుడే కదా. కరెంట్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. సపోజ్ ఫ్యాన్ ఈజ్ మూవింగ్, ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. ఆ మెకానికల్ ఎనర్జీలో విండ్ ఎనర్జీ వస్తుంది. ఇలా ఇట్లా నెంబర్ ఆఫ్ వస్తాయి ఎగ్జాంపుల్స్. అలాగే మీకు ఐరన్ బాక్స్ ఉందనుకోండి, ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ. అలాగే మీకు గీజర్ ఉంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ. మీకు ఒక ఎగ్జాంపుల్ ఉంది, సింపుల్ పెండులం. సింపుల్ పెండులం. Suppose single pendulum only. This is the mean position under. Here OP is the mean position, mean or rest position.
OA, OC, extreme position. OA, OC, extreme positions అంటారు. ఇప్పుడు మన సింగిల్ బెండ్లో ఉంది, జస్ట్ మనం దాన్ని ఏం డిస్టర్బ్ చేయలేదు, కదలకుండా ఈ ప్లేస్లో ఉంది. దీని సపోజ్ ఇక్కడ దాకా ప్రీవియస్ వదిలేసాం అనుకోండి, ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ అయ్యి ఈ ఎడ్జ్ దాకా వెళ్ళి మనం ఎడ్జ్ దాకా వస్తుంది, ఇలా ఆసిలేట్ అవుతుంది. దీంట్లో మనకి ఒక ఎనర్జీ ఇంకో ఎనర్జీకి కన్వర్ట్ అవుతుంది. ఎలా కన్వర్ట్ అవుతుందంటే, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి రిలీజ్ చేసాం కదా, ఇక్కడి నుంచి రిలీజ్ చేసినప్పుడు సి దాకా వెళ్ళింది, అంటే ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్ దాకా వెళ్ళింది. ఎట్ దిస్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ విచ్ ఈజ్ 0, మనకి రెండు ఎనర్జీస్ ఉన్నాయి కదా, పొటెన్షియల్ ఎనర్జీ mgh, kinetic energy of mv². At C, that means at extreme position velocity 0, time velocity 0. ఇక్కడి నుంచి రిలీజ్ చేసినప్పుడు ఇక్కడ దాకా వెళ్ళింది, వెలాసిటీ 0 అయింది కాబట్టి ఇక్కడ ఆగిపోయింది. 0 కాకపోతే ఇంకా ముందుకు వెళ్ళింది. ఇక్కడ వెలాసిటీ ఎందుకు 0 అవుతుంది, ఇలా వెళ్ళేటప్పుడు యాక్సిలరేషన్ టు గ్రావిటీ వల్ల ఆగిపోతుంది, దాని యొక్క స్పీడ్ తగ్గిపోతూ ఉంది, అందువల్ల ఇక్కడ దాకా వెళ్ళింది. అంటే ఎట్ ఏ ఆర్ సి బి వాల్యూ 0, బి వాల్యూ 0 అంటే ఈ వాల్యూ మొత్తం 0, కైనెటిక్ ఎనర్జీ 0, మరి ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. ఎట్ ఓఏ ఓసి ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఓన్లీ, బ్రాకెట్లో V0, A ఈజ్ ఈక్వల్ 0. At these extreme positions, it possesses only ఏముంటుంది పొటెన్షియల్ ఎనర్జీ. అది కూడా కొంచెం హైట్లో ఉంది చూడండి, దీనికంటే కొంచెం హైట్లో వచ్చేసింది కదా, హైట్ ఉందంటే పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నాడు. సపోజ్ ఓబి, ఎట్ ఓబి ఈ పొజిషన్లో ఉందనుకో, అంటే రెస్ట్లో ఉండని ఇలా మూవ్ అవుని, ఇక్కడ హైట్ 0 అయిపోయింది. రెస్ట్లో ఉన్నప్పుడు ఇలా క్రాస్ చేసినప్పుడు కానీ హైట్ 0 అయింది. హైట్ 0 అంటే దిస్ వాల్యూ 0, only kinetic energy only, H0 implies PE0. Kinetic energy ఒకటే ఉంది, పొటెన్షియల్ ఎనర్జీ 0 అయిపోయింది. A to B or B to C possess both PE and K. Possess both PE and K. Suppose A నుంచి B దాకా వస్తుంది అనుకోండి, ఈ మిడిల్లో ఎక్కడ ఏ పాయింట్ తీసుకున్నా పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అంటే మూవ్ అవుతుంది కాబట్టి, అంటే వెలాసిటీ అనేది ఉంది కదా, వెలాసిటీ ఉంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఉంది. సర్టన్ హైట్లో ఉంటుంది కాబట్టి పొటెన్షియల్ ఉంది. అట్లాగే సపోజ్ బి నుంచి సికి వెళ్ళేటప్పుడు దే పొసెస్ బోత్ పి అండ్ కే. అంటే వాట్ అబౌట్ ద ఎనర్జీ, సపోజ్ పొటెన్షియల్ ఎనర్జీ ఎక్స్ట్రీమ్లో ఒకటే ఉంది అనుకున్నాం, పొటెన్షియల్ ఎనర్జీ ఒకటే ఉంది, మరి ఇక్కడికి వచ్చేసరికి కైనెటిక్ ఎనర్జీ ఒకటే ఉంది, మిడిల్లో బోత్ ఎనర్జీస్ ఉన్నాయి. బట్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఓఏ దగ్గర లేదా బీసీ దగ్గర 100 జౌల్స్ ఎనర్జీ ఉందనుకో, ఇక్కడ చూసినా 100 వస్తుంది, ఈ మిడిల్లో చూసినా కూడా రెండు యాడ్ చేసిన 100 వస్తుంది. ద ఎనర్జీ ఆఫ్ ది టోటల్ సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ మెకానికల్ ఎనర్జీ.